హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ధీరజ్ అయితే ప్రేమాని వచ్చి ఈ పనులేమీ చేయొద్దు, అయినా ఈ పనులన్నీ చెయ్యమని వదిలి నీకెందుకు చెప్పింది, వెళ్ళి అడిగేస్తాను అని చెప్పి ధీరజ్ ఆవేశంగా అక్కడి నుంచి వెళ్తుంటే, రేయ్ నేను నీకేమవుతానరా, వెళ్ళి అడుగుతానంటున్నావు అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ని అడుగుతుంది. ధీరజ్ చాలా కోపంగా ప్రేమ వైపు చూసి, చెప్పావుగా నేను నిన్ను వస్తువు అనుకున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ధీరజ్ పెళ్ళామనుకుంటున్నారని, మరి నా పెళ్ళాంకి ఇలాంటి పనులు ఎందుకు చెప్తున్నారు అని మా వదిన్ని అడిగేస్తాను అని చెప్పి ధీరజ్ అంటూ ఉంటే, ధీరజ్ మాటలకి, రేయ్ ధీరజ్ నువ్వు తెలివిగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు, నా మీద నీకు ప్రేమ లేదు, ఎట్లాంటి ఫీలింగ్ లేదు, మరి ఈ పనులన్నీ చేస్తుంటే నీకెందుకురా బాధ, అయినా నీ పెళ్ళాన్ని అని నలుగురికి చెప్పడం కాదు, నీకు కూడా ఉండాలి అని చెప్పి ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ధీరజ్ ప్రేమ మీద ఉన్న కోపంతో పక్కన చేయి కొట్టుకుంటాడు. అలా కొట్టుకోవడంతో తనకే దెబ్బ తగిలి, అబ్బా ఇది నన్ను చావు కొడుతుంది అని చెప్పి ఇంకా ధీరజ్ తన మనసులో అనుకుంటూ తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రేమ అయితే హడావుడిగా కాలేజ్కి రెడీ అవుతుంటే ఇంకా వల్లి అక్కడికి వచ్చి, ఏంటి స్టోర్ రూమ్ మొత్తం క్లీన్ చేసావా, పర్వాలేదే చాలా ఫాస్ట్గా క్లీన్ చేసావు అని చెప్పి వల్లి అయితే ఇక ప్రేమని అడుగుతుంది. ఏ అక్క ఇంకా ఏమన్నా పని మిగిలిందా అని చెప్పి ఇంకా ప్రేమ వల్లిని వెటకారంగా మాట్లాడుతుంది. ఇదిగో ఎందుకే నీకు స్టోర్ రూమ్ క్లీన్ చేయమంది, ఈసారి ఇట్లాంటి ఎక్స్ట్రాలు చేస్తే ఏకంగా ఇల్లంతా శుభ్రం చేయిస్తా అని చెప్పి ఇక వల్లి అంటుంటే, నీకు అంత సీన్ లేదు, ఏదో ఆ విండోని ఓపెన్ చేశానని నువ్వు మావయ్య గారి దగ్గర తెగ ఓవర్ చేస్తే మళ్ళీ మావయ్య గారు బాధపడకూడదని నాకిష్టం లేకపోయినా నువ్వు చెప్పిన పని చేశాను అని చెప్పి ఇక అక్కడి నుంచి ప్రేమ అయితే వెళ్ళిపోతుంది. ఇక వల్లి అయితే చేతులు దులుపుతూ, దీనికి ఇంకా గోవజనం దిగనట్టుంది, దీని గోవజనం ఎలా దించాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక వల్లి తన మనసులో అనుకుంటుంది. ఇక సాయంత్రం అందరూ కూడా ఇంటికి వస్తారు. ఇంకా అందరూ భోజనం దగ్గర కూర్చుంటే వల్లి భోజనాలు పెడుతూ ఉంటుంది. ఇంతలో రామరాజు, అదేంటి అందరూ ఉన్నారు, మరి వీళ్ళు రాలేదేంటి అని అడగడంతో ఒక్కసారిగా వల్లి ఆ మాటకి షాక్ అయిపోతుంది. అదేంటి మావయ్య గారు అందరూ వచ్చేసారు కదా అని చెప్పి ఇంకా వల్లి మాట్లాడుతూ ఉంటే, అందరూ వచ్చారా, మరి ప్రేమ నర్మద ఎక్కడా అని అడగడంతో ఒక్కసారిగా వేదవతి అలాగే మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా రామరాజు ప్రేమని నర్మదని పిలవడంతో చాలా సంతోషిస్తారు. ప్రేమ నర్మద కూడా లోపల నుంచి బయటికి వస్తుంటే, అమ్మ ప్రేమ నర్మద మీరు భోంచేయలేదు అని అంటుంటే ఇక ప్రేమ, మావయ్య గారు నాకొద్దు ఆకలేయటం లేదు అని అంటుంటే, మీకు ఆకలేస్తుందా లేదా అని అడగలేదు, వచ్చి భోంచేయమన్నాను, రండి కూర్చోండి అని చెప్పి ఇక రామరాజు అయితే వాళ్ళిద్దరిని భోజనం దగ్గర కూర్చోపెడతాడు. ఇక వాళ్ళిద్దరూ అయితే రామరాజు పిలిచాడన్న సంతోషంలో వెళ్ళి అక్కడ కూర్చుని భోజనానికి అన్నీ పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా వల్లి అయితే, అయ్ బాబోయ్ ఇదెప్పటి నుంచి ఈయన వీళ్ళతో మాట్లాడితే ఇక నేను అనుకున్నదేది జరగదు, చాలా కష్టపడి ఈయన వీళ్ళతో మాట్లాడకుండా చేశాను, మరిప్పుడు ఈయనంతటి ఈయనే వీళ్ళతో మాట్లాడేసి కలిసిపోతే ఇక నేనెందుకు అని చెప్పి వల్లి తన మనసులో అనుకుంటూ అటూ ఇటూ చూస్తూ ఏదో తన మనసులో ఆలోచిస్తూ ఇంకా ఏడుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా వల్లి ఏడుపుని చూసిన వేదవతి, వల్లి ఏమైంది అని అడుగుతున్నా సరే ఇంకా వల్లి హా అని చెప్పి గట్టిగా ఏడుస్తుంది. ఇక చందు అయితే, వల్లి ఏమైంది వల్లి, ఎందుకలా ఏడుస్తున్నావు, మీ అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా అని అంటుంటే, లేదు మావయ్య గారికి జరిగిన అవమానం గుర్తొచ్చింది, నాకు నాకు ముద్ద కూడా మింగుడు పట్టం లేదు, మావయ్య గారిని నడి రోడ్డు మీద ఆయన వంటి మీద బట్టలు చింపేసి ఆ ఎదురింటి వాళ్ళు మావయ్య గారిని చాలా ఘోరాతి ఘోరంగా అవమానించారు, నాకు నాకు పదే పదే అదే గుర్తొస్తుంది, ముద్ద కూడా తినబుద్దవ్వట్లేదు, అలా ఎలా తినేస్తాను అని చెప్పి ఇంకా వల్లి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా రామరాజు నోట్లో ముద్ద పెట్టుకునేవాడు కాస్త ఆగిపోయి తనకి జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇక రామరాజైతే జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుని
చాలా బాధపడుతూ ప్లేట్ని అక్కడ పెట్టేబోతుంటే ఇంతలో నర్మద ప్రేమతో, ప్రేమ చూడు, మీ నాన్న వాళ్ళు ప్రతిసారి మావయ్య గారితో ఇట్లాగే గొడవ పడుతున్నారు. కానీ అలా గొడవ పడుతున్నప్పుడల్లా ఇంట్లో ఎవరు భోజనం మానేలేదే. వల్లి అక్క కొత్తగా వచ్చింది కదా, తనకి కాస్త బాధ అనిపిస్తుందేమో, అందుకే వల్లి అక్క తినలేకపోతుంది. అయినా అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు సడన్గా దూరం అయ్యేసరికి ఏ కన్నవారికైనా కాస్త బాధ అనిపిస్తుంది. ఆ బాధలో ఏదేదో మాట్లాడతారు. అంత మాత్రాన ఆ మాటలన్నింటినీ పట్టించుకొని ఇట్లా పస్తులుంటామా ఏంటి అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమతో అంటుంటే, ప్రేమ అవునక్క, మా నాన్నగారు నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. ఆయన ప్రేమనంతా వదిలిపెట్టి ధీరజ్ కోసం ఈ ఇంటికి వచ్చేశాను. కానీ ఈ ఇంట్లో అత్త మావయ్య చూపించే ప్రేమకి మా అమ్మ నాన్నని కూడా మర్చిపోయాను. మావయ్య, మిమ్మల్ని చూస్తుంటే నాకు అసలు మా నాన్న ఒక్కసారి కూడా గుర్తురారు. మీరు మా మీద చూపించే ప్రేమ అంత అంత బాగుంటుంది అని చెప్పి ఇక ప్రేమ నర్మద మాటల్లో పెట్టి రామరాజుకి ప్లేట్లో భోజనాన్ని వడ్డించి, తినండి మావయ్య గారు, తినండి. ఈరోజు మీకోసం నేను మీకు ఇష్టమైన గుత్తి వంకాయ కూర వండాను అని చెప్పి ఇంకా నర్మద అయితే రామరాజుకి ప్లేట్లో భోజనాన్ని వడ్డిస్తుంటుంది. ఇక రామరాజు అయితే, నువ్వే వండావా అమ్మా అని అనుకుంటూ ఒక్క క్షణం అన్నీ మర్చిపోయి ఇక ప్లేట్లో భోజనాన్ని ఆవురావరమంటూ తినేస్తాడు. ఇక ప్రేమ అలాగే నర్మద వల్లి వైపు చూసి ఎలా ఉంది అని చెప్పి ఇక కళ్ళని ఎగరేస్తారు. ఇక వల్లి అయితే చాలా కోపంగా వాళ్ళ వైపు ఉరుమురిమి చూస్తుంది. రామరాజు కడుపు నిండా భోంచేసి, అమ్మ ప్రేమ, నర్మద, ఈరోజు కడుపు నిండా భోంచేశాను, నాకు చాలా తృప్తిగా ఉంది, నిజంగా మీరు వండిన వంట చాలా బాగుంది అని చెప్పి రామరాజైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా వీళ్ళు కూడా భోజనం తినబోతూ ఉంటే ఇంకా పక్కన ఉన్న నర్మద అయితే, అయ్యయ్యో వల్లి అక్క, మావయ్య గారికి జరిగిన అవమానంతో మీకు ముద్ద మింగుడు పడట్లేదు అన్నారు. అంత బాధలో మీరు భోజనాన్ని ఎలా తినగలుగుతున్నారు అని చెప్పి ఇంకా నర్మద అయితే వల్లిని అడుగుతూ ఉంటే పక్కన ఉన్న తిరుపతి, అవునమ్మా, నువ్వు అంత బాధపడుతున్నప్పుడు, అంత మింగుడు పడినప్పుడు నువ్వు తినకపోవడమే మంచిది. ఇబ్బంది పడతా తిన్నా అరగదమ్మా, వెళ్ళమ్మా, అది నాకు ఇచ్చేయమ్మా, కూర చాలా బాగుంది, నాకు ఈ భోజనం సరిపోలేదు అని చెప్పి తిరుపతి అయితే ఇంకా వల్లి చేతిలో ఉన్న ప్లేట్ని లాక్కొని తానే తినేస్తాడు. వల్లి నర్మదని అలాగే ప్రేమని కోపంగా చూస్తూ, వీళ్ళు కావాలని నన్ను భోంచేయకుండా చేశారు, చెప్తా వీళ్ళ పని. ఇక ప్రేమ నర్మదల వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వల్లి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ప్రేమ అలాగే నర్మద మిగిలింది వేదవతి అని చెప్పి కళ్ళతో సైగ చేసి వేదవతి దగ్గరగా జరుగుతారు. ఇక వేదవతి అయితే వాళ్ళు దగ్గరగా వస్తున్నారని తను గబగబా భోంచేసి అక్కడి నుంచి వెళ్ళి బయట చేయి కడుక్కుంటుంది. ఇంకా వెనక్కి తిరిగి చూడటంతో ప్రేమ నర్మద ఇద్దరు కూడా వేదవతికి అడ్డంగా నిలబడతారు. ఇక వేదవతి అయితే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి అటు ఇటు వెళ్తుంటే ఇద్దరు చెరోవైపు చేతిని అడ్డం పెట్టి ఇక వేదవతికి చుట్టూ చేతులు అడ్డం పెట్టి నుంచుంటారు. ఇక వేదవతి, ఏంటిది, వదలండి అని అంటుంటే, ఈరోజు మీరు మాతో మాట్లాడకుండా వెళ్ళనివ్వం అని చెప్పి ఇంకా నర్మద అయితే వేదవతితో అంటుంటే ప్రేమ కూడా, అవునత్త, మావయ్య గారు మాతో మాట్లాడారు, ప్రేమగా మమ్మల్ని దగ్గరికి పిలిచారు, కానీ మీరు మాత్రం మాతో మాట్లాడకుండా ఇలా మూతి విరుచుకుంటూ తప్పించుకుని తిరుగుతుంటే చూస్తూ ఊరుకునేది లేదు అని అంటుంటే, అవును మరి, మీరిద్దరూ నాకు సన్మానం చేశారు కదా, ఆ సన్మానం గుర్తొచ్చినప్పుడల్లా తట్టుకోలేకపోతున్నాను, అందుకే మిమ్మల్ని చూసినప్పుడల్లా ఆ సన్మానం గుర్తొచ్చి మీకు కనిపించకుండా తప్పించుకొని తిరుగుతున్నాను. ఒకవేళ మళ్ళీ మీకు కనిపించి మీతో మాట్లాడితే అలాంటి సన్మానాలు ఇంకా ఎన్ని జరుగుతాయో అని చెప్పి ఇంకా వేదవతి అంటుంటే, ప్రేమ, అత్తయ్య, నేనిదంతా కావాలని చేయలేదు, కేవలం నీ కొడుకు కష్టపడుతున్నాడని చూడలేక వాడికి సహాయం చేయడం కోసం అలా చేశాను, కానీ అది అర్థం చేసుకోకుండా నువ్వు నన్ను ఇలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక ప్రేమ అయితే ఏడ్చేస్తుంది. ప్రేమ ఏడుపుని చూసిన వేదవతి, ఉసై ప్రేమ, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటుంటే, మరి
ఏడవకపోతే నవ్వమంటారా? అక్కడ మా అమ్మ నాన్న మాట్లాడరు. నీ కొడుకేమో నన్ను ఒక వస్తువు అంటున్నాడు, కానీ మీరేమో నాతో మాట్లాడకుండా మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. నీ కొడుకు మీద ఎంత ప్రేమ చూపించినా నన్ను వస్తువుని చూసినట్టు చూస్తున్నానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇలా అందరూ ఉండి ఈ ఇంట్లో నేను అనాథలా ఉండాలా? ఏం అవసరం లేదు. మా నాన్న పిలిచారు, నేను మా నాన్నతోనే వెళ్ళిపోతాను అని చెప్పి ప్రేమ మాట్లాడుతూ ఉంటే ఇక నర్మద, అయ్యో ప్రేమ, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకేమన్నా అర్థమవుతుందా? అత్తయ్య కోపాన్ని తగ్గించమంటే నువ్వు వెళ్ళిపోతానని అత్తయ్యని ఇంకా కోపాన్ని రెట్టింపు చేస్తున్నావు అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమకి సైగలు చేస్తుంటే ప్రేమ అంతా మర్చిపోయి ఇక ధీరజ్ మీద ఉన్న కోపాన్ని బయట పెట్టేస్తుంది. వెంటనే వేదవతి, ఇదిగో అమ్మాయి, ఏంటి నువ్వు మీ నాన్న పిలిచాడని వెళ్ళిపోతావా? నా కొడుకు నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా? ఎంత ధైర్యమే నీకు? నా కొడుకు మీద నాకు చాడీలు చెప్తావా అని చెప్పి ఇక వేదవతి అయితే ప్రేమ నెత్తి మీద ఒక్కటిస్తుంది. ఇక ప్రేమ అయితే తల రుద్దుకుంటూ అత్తా అని ఇక అమాయకంగా మొహం పెడితే దానికి వేదవతి ప్రేమని దగ్గరికి తీసుకొని, చూడు, మీతో మాట్లాడకుండా ఉండాలంటే నాకు కూడా కష్టమే, కానీ మీరు చేసే తింగరి పనుల వల్ల మీ మావయ్య గారు నాతో మాట్లాడట్లేదు అని అంటుంటే పక్కన ఉన్న నర్మద, అత్తయ్య, మావయ్య గారు మాతో మాట్లాడారంటే మిమ్మల్ని కూడా క్షమించినట్టే కదా, మీతో కూడా మాట్లాడతారు కదా. చూడండి, ఈరోజు మావయ్య గారిని కాకా పట్టాలి మరి అని చెప్పి ఇక నర్మద లోపలికెళ్ళి పాల గ్లాస్ని తీసుకొచ్చి వేదవతి చేతిలో పెడుతుంది. ఒక్కసారిగా వేదవతి, ఇదిగో అమ్మాయి, ఏంటిది? నేనేమన్నా చిన్న పిల్లని అనుకుంటున్నావా అని అంటుంటే, అయ్యో రామా, అత్తయ్య, మావయ్య గారి దగ్గర మీరు చిన్నపిల్లే, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి ఇంకా నర్మద అయితే వేదవతిని లోపలికి తోస్తుంది. వేదవతి పాల గ్లాస్ని తీసుకెళ్లి రామరాజు ముందు పెడుతుంది. రామరాజు, ఏంటిది కొత్తగా అని చెప్పి వేదవతి వైపు ఎగాదిగా చూస్తాడు. ఇక వేదవతి, ఏవండి, ఇది చాలా అన్యాయం. తప్పు చేసినా వాళ్ళనేమో క్షమించి వాళ్ళతో మాట్లాడారు. ఏ తప్పు చెయ్యని నన్ను మాత్రం మాట్లాడకుండా ఇలా దూరం పెడుతున్నారు. నిజంగా నాకేం తెలీదండి అని చెప్పి ఇక వేదవతి కూడా రామరాజుతో మాటలు కలుపుతుంటే, రామరాజు, చూడు బుజ్జమ్మ, నాకు చాలా పనులున్నాయి, ఉదయం త్వరగా మిల్లుకు వెళ్ళాలి, నన్ను విసిగించకు అని చెప్పి ఇక రామరాజైతే వేదవతితో అంటుంటే, వేదవతి, అదేం కుదరదు, మీరు నాతో మాట్లాడతానంటేనే ఈరోజు మిమ్మల్ని వదిలిపెడతాను, లేకపోతే మిమ్మల్ని ఇలాగే విసిగిస్తాను అని చెప్పి వేదవతి రామరాజు పక్కనే కూర్చుని తనతో మాట్లాడాలని తను చేసే పనులని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. రామరాజు, బుజ్జమ్మ, ఏంటిది చిన్న పిల్లలాగా? అసలు నీకు ఎలా చెప్పాలి? చూడు, మనకి పెళ్ళైన 3 కొడుకులున్నారు, కోడళ్ళు ఉన్నారు, 2 కూతుర్లున్నారు, ఇంకా ఏంటిది అని అంటుంటే, అయ్యో రామా, నేనేమి మీతో కబుర్లు చెప్పడానికి రాలేదు, నన్ను క్షమించాలని చెప్తే నా దారిని నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఇక వేదవతి అయితే రామరాజుతో అంటుంటే రామరాజు కూడా నవ్వేసి అని ఊకొట్టగానే ఇక వేదవతి అయితే చాలా సంతోషిస్తూ రామరాజుని హక్ చేసుకుని తను అక్కడి నుంచి బయటకు వెళ్తుంది. ఇక ఇది ఇలా ఉండగా వల్లి అయితే గదిలో రామరాజు అందరి ముందు ఇంకా వాళ్ళు పెట్టిన భోజనాన్ని తినడం గుర్తు చేసుకుని తెగ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంతలో వల్లి ప్రేమ అలాగే నర్మద వల్లి దగ్గరికి వస్తారు. ఇక వల్లి వాళ్ళని చూసి, ఏయ్, ఏంటిక్కడికొచ్చారు అని అంటుంటే, ఏంటక్క, కాలు కాలిన పిల్లిలాగా తెగ తిరుగుతున్నావు, ఏంటే సంగతి అని అంటుంటే ఇక పక్కన ఉన్న ప్రేమ, ఏముంటుంది, మావయ్య గారిని మళ్ళీ ఏదో ఒకటి చేసి మనిద్దరి మీద చాడీలు చెప్పడానికి ప్లాన్ చేస్తుంది, అంతే కదక్కా అని చెప్పి ఇక ప్రేమ అడుగుతుంది. ఇదంతా విన్న వల్లి, అదేంటి అట్లా మాట్లాడుతున్నారు? అంటే మీ ఇద్దరి మీద నేను కావాలని మావయ్య గారితో చాడీలు చెప్తున్నానా అని అంటుంటే, మరి కాదా అని నర్మద అడుగుతుంది. ఇంకా వల్లి అయితే, చూడండి, మీరు కావాలని నాతో గొడవ పడాలని వచ్చారని అర్థమవుతుంది, కానీ నాతో పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో మీకు ఆల్రెడీ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి వేషాలు వేశారంటే తర్వాత అని అంటుంటే, తర్వాత ఏం చేస్తావు అని చెప్పి ఇక ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కూడా
వల్లి మీదకి వెళ్తారు. వల్లి, ఏయ్ జరగండి జరగండి, ఇప్పుడు నేను ఈ ఇంటికి మహారాణిని. మావయ్య గారు ఈ ఇంటి పెత్తనాన్ని నా చేతిలో పెట్టారు. ఏం చేయాలన్నా ఇట్టే చేసేయగలను అని అంటుంటే ఇక నర్మద, నువ్వు ఏం చూసి అంత విర్రవీగుతున్నావో దాన్ని నీకు దూరం చేస్తాను. ఈ ఇంటి పెద్దరికాన్ని మళ్ళీ అత్తయ్య గారి చేతిలోకి వెళ్ళేలా చేస్తాను అని చెప్పి ఇంకా నర్మద అయితే వల్లితో అంటుంటే ఒక్కసారిగా వల్లి, అంత లేదు, ఈ వల్లి ఉండగా అట్లాంటిది జరగదు అని అంటుంటే ఇక పక్కన ఉన్న ప్రేమ, మీరు మీ అమ్మ కలిసి చేసిన మోసాలన్నీ బయటపడతాయి. తరువాత నిన్ను ఈ ఇంట్లో ఎట్లా ట్రీట్ చేస్తారంటే అని చెప్పి ఇక ప్రేమ అంటుంటే నర్మద, ప్రేమ అని గట్టిగా పిలుస్తుంది. ఒక్కసారిగా ప్రేమ నర్మద మాటలకి ఇక ప్రేమ సైలెంట్ అయిపోతుంది. ఒక్కసారిగా వల్లి, ఏంటన్నావు అని అడుగుతుంటే, ఏం లేదులేక్క, నువ్వు ఈ ఇంటిని నీకంటే బాగా ఎవ్వరూ చూసుకోలేరని ప్రేమ అంటుంది. అంతే ప్రేమ, మనం వచ్చిన పని అయిపోయింది, వెళ్దామా అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వల్లి, వీళ్ళిద్దరూ కలిసి నా మీద ఏదో ప్లాన్ చేశారు, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి వల్లి తన మనసులో అనుకుంటూ ఇక మంచం మీద కూర్చుంటుంది. ఇంతలో చందు వచ్చి వల్లి పక్కన కూర్చుని, వల్లి, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంటే ఒక్కసారిగా ప్రేమ అయితే వల్లి అయితే, బా నువ్వు హ్యాపీగా ఉంటే నాకు కూడా సానా హ్యాపీ, నిన్ను సొత్తుంటే నాకు సానా ఆనందంగా ఉంది. ఎందుకు బా అంత హ్యాపీగా ఉన్నావు? ఆఫీస్లో నీకు ప్రమోషన్ వచ్చిందా అని అంటుంటే, అది కాదు వల్లి, ఆ సేటు రోజు డబ్బులు ఇవ్వమని చావ కొడుతున్నాడు కదా, ఈరోజు వాడికి ఇవ్వాల్సిన డబ్బులన్నీ వాడి మోహాన కొట్టాను అని అంటుంటే ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. అదేంటి బా, ఉన్న పలంగా అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది బా అని అడుగుతుంటే, అదేంటి వల్లి, ఏం తెలియనట్టు అట్లా మాట్లాడుతున్నావు? మీ నాన్నగారు చెక్ ఇచ్చారు కదా, అది ఆ సేటుకి ఇచ్చేశాను, ఆ సేటు చెక్కు తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక వల్లి లేచి నుంచుంటుంది. ఇంకా చందు అయితే, వల్లి ఏమైంది అంతలా షాక్ అవుతున్నావు అని అంటుంటే, కొంపలంటుకునే బా నువ్వు ఆ చెక్కుని సేటుకి ఎందుకు ఇచ్చావు అని అంటుంటే ఇంకా చందు అయితే, అదేంటి వల్లి ఏమైంది? సేటుకి చెక్ ఇవ్వడం కోసమే కదా మీ నాన్నగారు ఇచ్చారు, మరి ఆయనకి చెక్ ఇస్తే నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు అని అంటుంటే, అయ్యో నీకు ఎట్టా చెప్పాలి బా, నువ్వు చెక్ ఎందుకు ఇచ్చావు? ఒక్క మాట నాతో చెప్పుండాల్సింది అని చెప్పి ఇక వల్లి అయితే చందుని అంటుంటే, చందు, వల్లి ఏమైంది, ఎందుకలా మాట్లాడుతున్నావు? మీ నాన్నగారే కదా పెళ్లి కోసం తీసుకొచ్చిన డబ్బులకి ఆ చెక్ ఇచ్చాడు, ఇప్పుడు ఆ చెక్ ఎందుకు ఇచ్చావని అడుగుతున్నావేంటి? అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అని చందు అడుగుతుంటే ఇక వల్లి, అయ్ బాబాయ్, ఒక్కసారి అంతా మర్చిపోయి ఇలా మాట్లాడుతున్నానేంటి? అది కాదు బా, ఇప్పుడు ఆ సేటుకి సెక్కిచ్చావు, ఇచ్చే ముందు ఒక్క మాట చెప్పుంటే అందులో డబ్బులు ఉన్నాయో లేదో అన్న విషయాన్ని నాన్నకి అడిగి చెప్పుండేదాన్ని. ఇప్పుడు సేటు బ్యాంక్లో చెక్ వేస్తే డబ్బులు లేవంటే మళ్ళీ చెక్కు బౌన్స్ అవుతుంది కదా అని చెప్పి ఇక వల్లి అయితే చందుతో చెప్తుంటే, చందు, ఓ అదా నీ ప్రాబ్లం, ఏం కాదులే, మీ నాన్న ఫైనాన్స్ చేస్తారు కదా, ఎప్పుడు ఆయన అకౌంట్లో లక్షలకి లక్షలు ఉంటూనే ఉంటాయి, నువ్వేం ఇబ్బంది పడకు అని చెబుతూ ఉంటే ఆ మాటలకి ఇక వల్లి, నా కర్మ, మా నాన్న ఫైనాన్సా పాడా, రోడ్డు మీద ఇడ్లీలు దోశలు అమ్ముకుంటాడు, ఇప్పుడు ఆ చెక్కు ఎందుకు పనికిరాని చెక్ అన్న నిజం తెలిసిపోతే తర్వాత ఏం జరుగుతుందో ఏంటో, అమ్మోయ్, ఈరోజు నా కొంప కొల్లేరైపోయింది, నా కాపురం ఏట్లో పోసిన పన్నీరైపోతుంది, అయ్ బాబోయ్, నేను ఇప్పుడు ఏం చేయను అని చెప్పి ఇంకా వల్లి అయితే తెగ కంగారు పడిపోతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఉదయాన్నే రామరాజు అయితే చందుని గట్టిగా పిలవడంతో ఒక్కసారి అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక వల్లి అయితే తన గుండెల్లో చందు చెక్కు ఇవ్వడం బట్టే రామరాజుకి నిజం తెలుసుంటుందని ఇంకా భయపడుతూ చాలా భయంతో అక్కడికైతే వస్తుంది. ఇక రామరాజు అయితే, అమ్మా వల్లి, నీ దగ్గర ఇంటి తాళాలుండాలి కదా, ఏది
ఇలా ఇవ్వు అని చెప్పి వల్లి దగ్గర నుంచి తాళాలు తీసుకుని వాటిని వేదవతి చేతిలో పెడతాడు. ఒక్కసారిగా వేదవతి మళ్ళీ రామరాజు తన చేతికి ఇంటి పెత్తనాన్ని ఇచ్చాడని చాలా సంతోషిస్తుంది. కానీ వల్లి మాత్రం మావయ్య గారికి నా గురించి నిజం తెలిసిపోయింది, అందుకే నా నుంచి తాళాలు కూడా తీసేసుకున్నారు అని చెప్పి వల్లి భయపడుతూ ఉంటుంది. ఇక రామరాజు చూడండి, ఈ రోజు నుంచి ఎవరికేం కావాలన్నా మీ అత్తయ్య గారినే అడగండి అని అంటుంటే ఇంకా నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా రామరాజు దగ్గరకు వచ్చి, అదేంటి మావయ్య గారు, నిన్నటిదాకా వల్లి అక్కని అడగమన్నారు, ఇప్పుడు అత్తయ్య గారిని అడగమంటున్నారు, ఇంతలో ఏం జరిగింది అని అంటుంటే, చూడమ్మా, ఇంట్లో పెద్దవాళ్ళుండగా ఇంటి బాధ్యతల్ని చిన్నవాళ్ళకి అప్పచెప్పకూడదు. ఏదో మీ అత్తయ్య గారితో చిన్న గొడవ అవ్వడం వల్ల నేను అట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. బుజ్జమ్మ, నువ్వు ఏ తప్పు చేయలేదు, అనవసరంగా నిన్ను నిందించి దూరం పెట్టాను, నీకున్న గౌరవాన్ని లేకుండా చేశాను, సారీ బుజ్జమ్మ అని చెప్పి ఇక రామరాజైతే అందరి ముందు వేదవతికి క్షమాపణ చెప్తాడు. ఇక రానున్న ఎపిసోడ్స్లో ఇక చందు ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో సేటు ఇంటికొచ్చి ఎట్లాంటి గొడవ చేయబోతున్నాడు, ఇంకా వల్లి అందరి ముందు ఎలా ఇరుక్కోబోతుంది, నర్మదా ప్రేమ వల్లిని ఎలా ఇరికించబోతున్నారు, ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈజీ